అక్క అక్క వస్తున్నా. ఏంట్రా తమ్ముడు? మరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా? అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా బావ ఈ జన్మకి తిరిగి రాడక్క, అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏంట్రా నువ్వు? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఇదిగా ఇంతెత్తిన ఓ కొడుకున్నాడు. నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్ రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు. వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింట్ ఇచ్చాను. నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో అది బాగుండదు కదా. వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే ఊరుకోరా, వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బా మరి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా నమస్తే సార్, రండి రండి. బావగారు గెట్టప్ అదిరింది. ఇవాళ పెళ్లి చూపులు కదా, ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లికి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క అదేంటా మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు, ఆ చీపిరి కళ్ళు ఏంటి? ఐశ్వర్యరాయ్ కళ్ళేనండి. తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయాయి. ఓహో అదా. మరి నడువేంటి? సిమ్రాన్ నడువులా ఉంటున్నావు, కల్పనారాయణ నడువులా ఉంది. సిమ్రాన్ నడువులా ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రంబ కాళ్ళేనా? అబ్బా బావగారు సిగ్గుపడిపోతుంది. అవన్నీ పెళ్ళయ్యాక తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. శ్రీమతి సరళ అంటే మీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా. ఓహో ఆధార్లో వచ్చిందా? మరి ఈ కుర్రోడు ఎవరు? ఈడు నా మేనల్లుడు, పాపం తండ్రి లేడండి. నాన్న అంటాడేంటి? మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరుస కాదేంటి? ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా. ఇంట్లో భర్త లేని సిస్టరు, తండ్రి లేని మేనల్లుడు. ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి. అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదిగో పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు, రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభను అరేంజ్ చేసేయి. అలాగే చేద్దాం.